జగ్గంపేట గ్రామ పంచాయతీ కార్యదర్శి వస్తవాయి రాజన్ రాజు ఆధ్వర్యంలో ఘనంగా స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలోను జగ్గంపేట మెయిన్ రోడ్లోనే నిర్వహించిన ఈ కార్యక్రమానికి జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరై పారిశుద్ధ్య సిబ్బందితోనూ అంగన్వాడీ ఆశా వర్కర్స్తోనూ వీధులను శుభ్రపరిచి ర్యాలీ నిర్వహించారు. జగ్గంపేట పంచాయతీ కార్యదర్శి స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో ప్రతి నెలలో 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యత అని, ప్రతి ఒక్కరూ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించడానికి తమ వంతు సహకారం అందించాలని, ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే మనందరి ఆరోగ్యం బాగుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీఎస్ అప్పల్రాజు, మార్షెట్టి భద్రం, జీను మణిబాబు, కొత్తకొండ బాబు, పోతుల మోహనరావు, పాండ్రంగి రాంబాబు, జగ్గంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వైఆర్కే శ్రీనివాస్, జగ్గంపేట ఎండీఓ చంద్రశేఖర్, ఎంఆర్ఓ రమేష్, సిడిపిఓ పూర్ణిమ, డ్వాక్రా యానిమేటర్లు, గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని, మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం కూర్చోని అతికించుకోవడం నేను రామకృష్ణ గారు తప్పండి, అది అటుకు వచ్చేస్తున్నా అమ్మా అలాగే పద్నా గారు అలాగే లక్ష్మి ఎక్కడ రావాలో చెప్పండి. రాయిపోయిందేమో మా ఊరు ఎక్కడ రాయిపోయిందేమో. డబ్బులారు